అధ్యక్ష, మధుసూదనాచార్య గారు గౌరవ సభ్యులు కొంత డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అడిగారు బోర్డుల వారీగా జరిగినటువంటి అంశాలపైన. నేను కూడా కొంత సమాచారం వారు అడిగిన దానికి ఇవ్వటం కోసం ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. కావాలని ఇది సంతృప్తి పడకపోతే మిగతా సమాచారం కూడా నేను మళ్ళీ ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉన్నాను అధ్యక్ష. ఇది మెడికల్ ఇన్వాలిడేషన్ బోర్డు అనేది 2000 ముందు ఒక విధంగా, 2000 తర్వాత ఒక రకంగా ఉంది అధ్యక్ష. 2000 ముందు వరకు జరిగినటువంటి మెడికల్ ఇన్వాలిడేషన్ సంబంధించి రకరకాలైనటువంటి కంప్లైంట్స్ రావటం వలన, సంఘాల ద్వారా, కార్మికుల ద్వారా రావటం వలన దీనిపైన ప్రత్యేకంగా మళ్ళీ స్టడీ చేసి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు సింగరేణి కాలేజ్లో. అప్పటి వరకు ఉన్నటువంటి విధానం కాకుండా మెడికల్ బోర్డ్ బ్రాడ్ బేస్డ్ మెడికల్ కమిటీని ఒకటి నియమించారు. దాంట్లో డైరెక్టర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ సభ్య కార్యదర్శిగా, మైనింగ్ విభాగం నుండి జనరల్ మేనేజర్ హోదా తక్కిన కానీ ఒక అధికారి, లేకపోతే ప్రతి సమావేశానికి డైరెక్టర్ చేత నామినేట్ చేయబడేటువంటి వ్యక్తి కానీ పెట్టి ఒక బోర్డుని వేయటం జరిగింది. మానవీయ కోణంతో సింగరేణి కాలేజ్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు దురదృష్టవశాత్తు వాళ్ళ ఆరోగ్యపరంగా పనిచేయలేనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కానీ, వ్యాధుల పరంగా కానీ, లేకపోతే ప్రమాదపరంగా కానీ ఏర్పడితే వాళ్ళని అలా వదిలేయకుండా బోర్డు ద్వారా వాళ్ళని పరీక్షించి డిపెండెంట్స్కి ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి ఒక మానవీయ కోణంతో తీసుకున్నటువంటి కార్యక్రమం అధ్యక్ష. సో రాను కొన్ని సందర్భాల్లో ఈ మానవీయ కోణంతో తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని కొద్దిమంది వేరే రకమైనటువంటి విధంగా కూడా ఉపయోగపెట్టుకుంటున్నారన్నటువంటి ఆలోచనతోనే సంఘాలు, కార్మికులు పెద్ద ఎత్తున కంప్లైంట్ చేయడంతో మేనేజ్మెంటు దేశంలో ఉన్నటువంటి అన్ని కోల్ ఫీల్డ్స్లో ఉన్నటువంటి వ్యవస్థను అంతా స్టడీ చేసి 2000 సంవత్సరంలో కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఉదాహరణకి ఈ దేశంలో ఉన్న కోల్ ఇండియా కానీ, లేకపోతే ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్లో కానీ ఉన్న విధానాన్ని అంతా చదివి ఈ కొత్త విధానాన్ని తీసుకొని వచ్చింది. దీని ద్వారా ఇప్పుడు మీరు అడిగారు ఎంతమంది జరిగింది క్యాలెండర్ ఇయర్ ప్రకారం చూస్తే అధ్యక్ష, 2024 నంబర్ ఆఫ్ డిపెండెంట్స్ ప్రొవైడెడ్ కంపాషనెట్ ఎంప్లాయ్మెంట్ 1041, 2025కి వచ్చిన వాళ్ళు 949, టోటల్గా 1909 మందికి ఇస్తే, ఇన్ అడిషన్ టు ద నంబర్ ఆఫ్ పర్సన్స్ రెడీ ఫర్ ట్రైనింగ్, అంటే ఇన్వాలిడేషన్ ద్వారా తీసుకున్నటువంటి వాళ్ళు ఇంకా కొద్దిమంది ట్రైనింగ్ కోసం 217 మంది రెడీగా ఉన్నారు. డ్యూ ఫర్ మెడికల్ ఎగ్జామినేషన్ కోసం 705 మంది ఉన్నారు. ఈ విధానం ప్రకారంగా చేసుకుంటూ పోతే మీరు సంవత్సరాల వారీగా కూడా కొంత సమాచారం అడిగారు. సో ఈ సంవత్సరాల వారీగా సమాచారం చూస్తే కూడా కొంత గంభీరంగా ఉంది అధ్యక్ష. ఉదాహరణకి 2000 నుంచి 2014 వరకు ఈ మెడికల్ ఇన్వాలిడేషన్ ద్వారా నియరింగ్ అబౌట్ 14 years తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రకారం చూస్తే 3859 మంది మెడికల్ ఇన్వాలిడేషన్ అయ్యారు. ఆ తర్వాత 2014 నుంచి 2015, 19 నుంచి 2020, 2023 వరకు మొత్తం 5 సంవత్సరాల్లో 13,119 మంది ఇన్వాలిడేషన్ కిందకి వచ్చారు అధ్యక్ష. అంటే ఈ సంఖ్య ఒకటేసారి చాలా పెద్దగా జంప్ అయిపోయింది. 14 సంవత్సరాల్లో కేవలం 3,859 మంది మాత్రమే మెడికల్ ఇన్వాలిడేషన్ కింద వస్తే, కేవలం 5 సంవత్సరాల్లో 13,119 మందికి మెడికల్ ఇన్వాలిడేషన్ కింద డిపెండెంట్స్కి ఉద్యోగాలు ఇచ్చేటువంటి వ్యవస్థని తీసుకొని రావటం వల్ల కార్మిక సంఘాలు, కార్మికులు కూడా ఆందోళన చెంది దీనిపైన కొన్ని కంప్లైంట్స్ కూడా మేనేజ్మెంట్కి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం వల్ల మేనేజ్మెంటు దీనిపైన ఎంక్వైరీ కూడా, విజిలెన్స్ ఎంక్వైరీ ద్వారా ఏసీబీ ఎంక్వైరీ కూడా నడుస్తూ ఉంది.